Welcome to Ropa IAS Academy. So today current affairs, let us discuss. మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫర్ ది ఇయర్ 2020 బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు వచ్చిందమ్మా. దీని గురించి తెలుసుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫర్ ది ఇయర్ 2020 దీంట్లో ఏఎస్క్యూ ఏసీఏ. ఏఎస్క్యూ అంటే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ, అంటే ప్రయాణికులకు క్వాలిటీ విషయంలో. ఏసీఐ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. ఈ రెండు కలిసి మనకి ఆసియా పసిఫిక్ దేశాల్లో 15 నుంచి 25 మిలియన్స్ ఎయిర్పోర్ట్లలో ఈ శంషాబాద్ ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెంబర్ 1 ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందిందనమాట. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ బిట్వీన్ 15 to 25 మిలియన్ ప్యాసింజర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ కంట్రీస్. సో ఏఎస్క్యూ అంటే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ, ఏసీఐ అంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. ఈ రెండు కలిసి దీన్ని ఉత్తమ విమానాశ్రయంగా గుర్తించారనమాట. ఇది ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవేం కొత్త ఏమి కాదు, ఇంతకుముందు కూడా వచ్చింది. అలాగే ఇంతకుముందు కార్బన్ ఫ్రీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు కూడా వచ్చింది. సో ఈ సంవత్సరం ఫర్ ది ఇయర్ 2020కి మళ్ళీ వచ్చింది కాబట్టి ఇది న్యూస్లో నిలిచింది మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, మార్స్ మిషన్. ఈ నాసా మార్స్ మిషన్లో ముఖ్యంగా పర్సివరెన్స్ లాస్ట్ ఇయర్ జూలై 30 లాంచ్ చేశారు. ఫిబ్ 19th యు నో వెరీ వెల్, మనం ఒక వీడియో కూడా చేస్తుంది దాని మీద. అయితే దీంట్లో మన ఇండో అమెరికన్స్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దాంట్లో విష్ణు శ్రీధర్, ఇది ఇండో అమెరికన్. ఈయన 5 years నుంచి కూడా అమెరికాలో ఉంటున్నారు. పర్సివరెన్స్ ప్రాజెక్ట్లో ఈయన సూపర్ క్యామ్ అంటే కెమెరా అనమాట. ఇది సూపర్ కెమెరాను పర్యవేక్షిస్తున్నారు అనమాట. ఈయన అంటే అక్కడ ఖనిజాలు ఉన్నాయా, ఏమున్నాయి, నీటి వనరులు ఉన్నాయా, ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఈ పర్సివరెన్స్లో అమర్చిన ఈ సూపర్ క్యామ్ ద్వారానే మనకు తెలుస్తుంది. అలాంటి కీలకమైన పనిలో ఈయన ఆ కెమెరానంతా కూడా మేనేజ్ చేస్తున్నారు విష్ణు శ్రీధర్. అలాగే స్వాతి మోహన్, ఇండో అమెరికన్ ఉమెన్. ఈమె అంటే పర్సివరెన్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు ఈమె ఇండో అమెరికన్. వైల్ ల్యాండింగ్ పర్సివరెన్స్ ఆన్ ది మార్స్. మీకు తెలుసు ఫిబ్ అమెరికన్ కాలమానం ప్రకారం ఫిబ్ 18th నుంచి మనకు 19th వచ్చింది. సో ఇండో అమెరికన్ ఉమెన్ స్వాతి మోహన్ ఆమె కూడా. అలాగే సంజీవ్ గుప్తా, ఈయన జియాలజిస్ట్. లండన్లో ఇంటి దగ్గర నుంచి ఉండే ఆయన పనిచేశారు. 22,000 crores ప్రాజెక్ట్ అయిన ఈ నాసా పర్సివరెన్స్ ప్రాజెక్ట్కి ఆయన జియాలజిస్టు కాబట్టి, అంటే అక్కడ ఏ మినరల్స్ ఉన్నాయి అన్వేషణలో ఈయన చాలా ఉపయోగపడుతున్నాడు సంజీవ్ గుప్తా. ఈయన లండన్లో ఉంటారనమాట. ఇండో అమెరికన్, ఈయన లండన్, ఇండో అమెరికన్ అయితే కాదు, లండన్లో ఉన్నారు ప్రజెంట్ సంజీవ్ గుప్తా. లండన్లోనే ఇంటి నుంచే ఆయన కరోనా వల్ల ఆయన ఈ పని చేశారనమాట. అంటే ఎక్సలెంట్. చూడండి, నాసా మార్స్ మిషన్లో స్వాతి మోహన్, సంజీవ్ గుప్తా, విష్ణు శ్రీధర్. ఓకేనా ఫ్రెండ్స్? స్పేస్ ఎక్స్ ఇది చాలా పాపులర్, ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇది వరల్డ్లో. దీని ఎలన్ మస్క్, దీని యొక్క అధినేత ఎలన్ మస్క్. ఈ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ నిన్న ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. వీళ్ళు ఇంటర్నెట్ సర్వీసెస్కి వెళ్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నారు. సో ఈ ఇంటర్నెట్ అనేది ఇప్పటివరకు మనం జియో రెవల్యూషన్ చూసాం. నెక్స్ట్ ఇయర్ నుంచి స్పేస్ ఎక్స్ ఇంటర్నెట్ సర్వీసెస్ మరి కొత్త విప్లవం చూడబోతున్నాం. ఎన్నెన్నో మనకి అంటే ఈ ఇంటర్నెట్లో ఎన్నెన్నో ఆఫర్లు తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతాయి నెక్స్ట్ ఇయర్ నుంచి. ఎందుకంటే స్పేస్ ఎక్స్ అనేవాళ్ళు ఇంటర్నెట్ సర్వీసెస్ని వచ్చే సంవత్సరం లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఇస్రో వాణిజ్య విభాగమైన నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇది మొన్న February 28 లాంచ్ చేస్తున్న 19 శాటిలైట్స్లో ప్రైవేట్ శాటిలైట్ తయారు చేసింది ఇది ఇస్రో వాణిజ్య విభాగం ఇది. సో ఇది కూడా ప్రైవేట్ సంస్థ, అంటే అంతరిక్షంలో కూడా ప్రైవేట్ సంస్థ ఎంటర్ అయిపోయింది. ఫస్ట్ టైం ప్రైవేట్ సంస్థ ద్వారా తయారు చేసిన శాటిలైట్స్ మనం లాంచ్ చేసాం PSLV C-51 ద్వారా. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఓకే, సో కాబట్టి ప్రపంచ ముఖ చిత్రం మారిపోబోతుంది. వచ్చే సంవత్సరం నుంచి ఈ ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగుగా మనకు సేవలు అందిస్తాయన్నమాట. ఓకే, జిల్లా పెద్దగట్టు లింగమతుల జాతర, పెద్దగట్టు లింగమతుల జాతర, గొల్లకట్టు పెద్దగట్టు జాతర అంటుంది. దీంట్లో సారాలమ్మ, ఎల్లమ్మ, చౌడమ్మ, సారాలమ్మ, ఎల్లమ్మ, చౌడమ్మ వీళ్ళని మనకి పూజిస్తారు. ముఖ్యంగా గొల్లకట్టు పెద్దగట్టు జాతర అంటుంది సూర్యాపేట జిల్లా దురాజుపల్లి. ఇది దేవర పెట్టే అంటాం. దీంట్లో పసుపు కుంకుమ అన్నీ వేస్తారనమాట. ఈ దేవర పెట్టే అంటాం. కేసారం నుంచి తీసుకొస్తారు. ఇది యాదవ కులస్తులు తీసుకొస్తారనమాట, యాదవ కులస్తులు.
సో యాదవ్ కులస్తులు తీసుకొస్తారు పెద్దగట్టుకి. ఈ లింగామతుల జాతర అంటాం దీన్ని. చాలా వైభవంగా జరిగింది. సో నిన్న మొన్నంత ఎంతో కోలాహలంతో ఇక్కడ సూర్యాపేట జిల్లాలో జరిగింది. దురాజపల్లి గొల్లగట్టు పెద్దగట్టు జాతర సెకండ్ లార్జెస్ట్ జాతర ఇన్ తెలంగాణ ఆఫ్టర్ సమ్మక్క సారలమ్మ జాతర అనమాట. రెండవ అతిపెద్ద జాతర మన తెలంగాణలో ఇదే, అందుకని చాలా పాపులర్ అయింది. సో ఫస్ట్ అతిపెద్ద జాతర ఏది అంటే అతిపెద్ద ట్రైబల్ జాతర కూడా సమ్మక్క సారలమ్మ, సెకండ్ మనకి పెద్దగట్టు లింగమాతుల జాతర అనమాట. ఓకే, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలోకి వస్తుంది. రిత్విక 9 years ఓల్డ్ గర్ల్, 9 సంవత్సరాలు, అనంతపూర్ ఏపీ. ఈమె మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్, ఆఫ్రికాలో హైయెస్ట్ పీక్, ఇన్ ఆఫ్రికా హైయెస్ట్ పీక్ మౌంట్ కిలిమంజారో. దీని హైట్ సముద్ర మట్టానికి 5681 మీటర్లు ఉంటుంది. కిలిమంజారో హైయెస్ట్ పీక్ టాంజానియా దేశంలో ఉంటుంది. అది టాంజానియా, ఆఫ్రికాలో హైయెస్ట్ పీక్ ఇది టాంజానియా. ఈ పీక్ది ఎక్కిందనమాట. సో క్లైంబ్డ్ మౌంట్ కిలిమంజారో అంటాం దీన్ని. ఫస్ట్ యంగెస్ట్ గర్ల్ ఇన్ ఏషియా, వరల్డ్లో సెకండ్ గర్ల్ యంగెస్ట్లో, బట్ ఏషియాలో ఫస్ట్ గర్ల్ రిత్విక. సో 5681 మీటర్లు అనమాట. ఓకే, ఈమె ట్రైనింగ్ తీసుకున్నది భువనగిరిలో మన తెలంగాణ, కాబట్టి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఏషియాలోనే యంగెస్ట్ గర్ల్ క్లైంబ్డ్ కిలిమంజారో, టాంజానియాలో ఉంది. ఓకే, మనకి ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి చింతల వెంకటరెడ్డి గారు. మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చింది దీనికి. ఫిబ్రవరి 2020లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. మొన్నంటే మొన్న కాదు. హైదరాబాద్ రైతు వినూత్న ప్రయోగం, అన్నంలో విటమిన్ డి అనమాట. అయితే ఈ యొక్క చింతల వెంకటరెడ్డి గారు హైదరాబాద్ ఆల్వాలైంది, 70 years ఓల్డ్. రైస్ వీట్లో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏ విధంగా మన కరోనా ఎఫెక్ట్కి బలయ్యారో చూసాం. మన బాడీలో విటమిన్ డి 30 నానోగ్రామ్స్ టు 100 నానోగ్రామ్స్ ఉండాలి, కానీ అది లభించడం లేదు. బిలో 30 నానోగ్రామ్స్ ఉన్న వాళ్ళల్లో ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. సో నానోగ్రామ్స్ అంటే ఈ యొక్క విటమిన్ డి ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. అది తన స్నేహితులు డాక్టర్ల ద్వారా తీసుకున్న ఈయన వినూత్నంగా ఆలోచించారు. 2019లో నేషనల్ పేటెంట్ వచ్చింది దీనికి. 2020లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అదేవిధంగా మనకి రైసే కాకుండా వీటి కూడా రెండింటికి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవాలో స్విట్జర్లాండ్ దీనికి పంపించారనమాట. చూడాలి, ఐ హోప్ ఇది కూడా ఓకే అయిపోతే ప్రపంచంలో ఈ చింతల వెంకటరెడ్డి గారి యొక్క డ్రిప్ ఇరిగేషన్ న్యాచురల్ ఫార్మింగ్, ఈయన డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నేచురల్ ఫార్మింగ్ ద్వారా చేశారనమాట. ఇది వరల్డ్ వైడ్ అడాప్ట్ చేసుకుంటారు. సో ప్రపంచంలో విటమిన్ డి డెఫిషియన్సీ లోపం అనేది ఉండదు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కరోనా లాంటి కమ్యూనికేబుల్ డిసీజ్ వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. గుడ్, విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ డి లోపం వల్ల 26 రకాల వ్యాధులు వస్తాయి, దాంట్లో క్యాన్సర్ కూడా ఉందన్నమాట. ఓకే, సో మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. మన్ కీ బాత్లో మన మోడీ గారు కూడా చింతల వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడారనమాట. అంత గొప్ప వ్యక్తి, రైతు తెలంగాణ బిడ్డ. సో ఈయన చింతల వెంకటరెడ్డి గారు. ఓకే, ఫ్రెండ్స్, మనకి గోల్కొండ ఫోర్ట్ చూస్తే ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. స్వచ్ఛ టూరిజంలో భాగంగా ఐకానిక్ స్వచ్ఛ టూరిస్ట్ ప్లేసెస్లో ఇండియాలో టోటల్ 12 ఎంపిక చేశారు. 12 అవుట్ ఆఫ్ 12 phase 4లో మనకి గోల్కొండ ఫోర్ట్ ఎన్నికైంది. సో ఇండియాలో 12 నగరాలు, 12 ఇలాంటివి ఎన్నికైతే ఒకటి గోల్కొండ అనమాట తెలంగాణ నుంచి. అంటే మనకి ముఖ్య సాంచి స్తూపం, సార్నాథ్, అజంతా, ఇలా వాటిలో ఇది వన్ ఆఫ్ ది ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ అనమాట గోల్కొండ. ఓకే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రీసెంట్గా ప్రకటించారు. దానికి ఒక తెలుగు వ్యక్తి అయిన మనకి వేల్చూరి నారాయణరావు గారు ఎన్నికయ్యారు. ఈయన తెలుగు నుంచి ఇంగ్లీష్కి మార్చారు అనేక గ్రంథాలను. ఈయన వెస్ట్ గోదావరి ఏలూరుకి దగ్గరలో కొప్పాళ్ళ గ్రామం. ఈయన బసవ పురాణాన్ని ఇంగ్లీష్లో మార్చారు, క్రీడాభిరామాన్ని ఇంగ్లీష్లో మార్చారు, శ్రీకాళహస్తి శతకాన్ని ఇంగ్లీష్లో మార్చారు, అన్నమయ్య క్షేత్రయ్య ఈ యొక్క సాహిత్యాన్ని కూడా హీ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. ఇందుకే కేంద్ర సాహిత్య అవార్డు వచ్చిందనమాట. తెలుగు వాడు కావడం మనకి గర్వకారణం. ఓకే.